హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2024 క్వాలిఫైడ్ అయిన విద్యార్థులు ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు అడ్మిషన్లు చేసుకుంటున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేస్తున్నారు. దాదాపు కూడా వెరిఫికేషన్ ప్రక్రియ కంప్లీట్ కావస్తూ ఉంది. ఎప్పుడైనా కానీ ఏ క్షణమైనా కానీ మీకు మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మెరిట్ లిస్టులో కేటగిరీ వైజ్ ర్యాంకులు రిలీజ్ చేయటం జరుగుతుంది. మీ ముందు మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారో మీరు తెలుసుకునే అవకాశం మెరిట్ లిస్ట్ ద్వారా మీకు తెలుస్తుంది. మీకు సీటు వస్తుందా రాదా, గత సంవత్సరం మెరిట్ లిస్టులో ర్యాంకులు ఎట్లా ఉన్నాయి, ఈ సంవత్సరం ర్యాంకులు ఎట్లా ఉన్నాయి అనేది కేటగిరీ ప్రకారం మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితే తెలుస్తుంది. ఎప్పుడైనా కానీ ఏ క్షణమైనా కానీ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. చాలామంది విద్యార్థులు డౌట్లు, VO1 అప్రూవ్డ్ అని వస్తూ ఉంది, VO2 ఎప్పుడు అని అడుగుతున్నారు. అయ్యా, VO2 ఉంటుందని ఎవరూ కూడా చెప్పలేదు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పలేదు, నేను చెప్పలేదు. మరి మీకు VO2 అప్రూవల్ ఉంటుందని, VO2 వెరిఫికేషన్ ఉంటుందని ఎవరు చెప్పారు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. VO1 డాక్యుమెంట్స్ అప్రూవ్డ్ మెసేజ్ మీకు లాగిన్ వెబ్సైట్లో కనబడిన తర్వాత మీ మొబైల్కి కూడా మెసేజ్ రావటం జరుగుతుంది. డియర్ క్యాండిడేట్, యువర్ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ వెరిఫైడ్ బై ద వెరిఫికేషన్ ఆఫీసర్ ఫర్ MBBS BDS కోర్సెస్ అని మెసేజ్ రావటం జరుగుతుంది. ఈ మెసేజ్ వస్తే దాదాపు కూడా మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. VO2 ఉండదు, VO3 కూడా ఉండదు. కాబట్టి విద్యార్థులందరూ కూడా కరెక్షన్స్ కోసం కానీ లేకపోతే ఇంకేదైనా మీకు సమస్యలు ఉంటే ఖచ్చితంగా హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయండి అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మీ చేతుల్లో మళ్ళీ ఏమీ ఉండదు. ఈ లోపలే మీరు డైరెక్ట్గా కాల్ చేసి టెక్నికల్ హెల్ప్ లైన్ నంబర్ 9007800707 ఈ నంబర్కు కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకోండి. ఒకవేళ పరిష్కరించుకోకపోతే, సమస్య గాన పెద్దదైతే సీటు రావటం కష్టమవుతుంది. ఒకవేళ హెల్ప్ లైన్ నంబర్ ఫోన్ ఎత్తకపోతే 10 నిమిషాలు 15 నిమిషాలు ట్రై చేస్తున్నారు విద్యార్థులు. 10-15 నిమిషాలు ట్రై చేసిన తర్వాత లైన్ దొరుకుతూ ఉంది అని అంటున్నారు. ఒకవేళ దొరకకపోతే, మీ సమస్య గాన పెద్దదైతే డైరెక్ట్గా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడ మీరు ఆ అడ్రస్కి వెళ్ళేసి ఖచ్చితంగా సిల్వర్ జూబ్లీ హాల్ ఈ అడ్రస్కి వెళ్ళేసి మీ సమస్యను పరిష్కరించుకోండి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్న వాళ్ళ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని కూడా ఒకరోజు టైం ఇస్తారు. ఆ రోజు టైం అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఈ లోపల మీ సమస్య పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా మీరు ఇబ్బందులకు గురవుతారు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా సమస్యలు ఉంటే, నేమ్ కరెక్షన్స్ కానీ, ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, ఖచ్చితంగా మీరు చేసిన ఎంట్రీలో తప్పులున్నా కానీ సమస్యను పరిష్కరించుకోండి. హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయండి. హెల్ప్ లైన్ నెంబర్ గాన దొరకకపోతే డైరెక్ట్గా అయినా వెళ్ళి సమస్యను పరిష్కరించుకోండి. టైం చాలా తక్కువ ఉంది. మెరిట్ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్టు, తర్వాత వెబ్ ఆప్షన్స్. ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితే మీ చేతుల్లో మళ్ళీ ఏమీ ఉండదు. సమస్య పెద్దదైతే ఇబ్బందులు పడతారు. అందుకే నేను పదే కూడా చెప్తున్నాను. గత 6 నెలల ముందు నుండి కూడా ఆధార్ అప్డేషన్ చేసుకోమని చెప్పాను. సర్టిఫికేట్లు ఏం కావాలో కూడా చెప్పాను. 6 నెలలు జనవరి నుండే చెప్తున్నాను నేను. కాబట్టి వీడియో చూసేవాళ్ళు పాత వీడియోలు కూడా చూసుంటే వాళ్ళకి పూర్తి సమాచారం కౌన్సిలింగ్పై దొరికేది. ప్రతి కౌన్సిలింగ్ అప్డేట్ కూడా నేను ఇస్తాను అని చెప్పాను, ఇస్తున్నాను. విద్యార్థులకు ఏం కావాలో, ఎంత కావాలో అది మాత్రమే ఇస్తాను. ఎవ్వరూ కంగారు పడాల్సిన పని లేదు. వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళాశాలలు ఎన్ని ఉన్నాయి, ప్రయారిటీ ఎలా పెట్టుకోవాలి, ఏయూ రీజన్లోనూ SVU రీజన్లోనూ కూడా చెప్పాను.
వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేసేటప్పుడు ముందు కూడా నోటిఫికేషన్ వస్తానే వెబ్ ఆప్షన్స్ ఇలా పెట్టుకోండి అని కూడా వెంటనే చెప్తాను. ఏ విధంగా పెట్టుకుంటే మనకు సీటు ఈజీగా వస్తుందో అది కూడా చెప్తాను. కాబట్టి ఎవరో కంగారు పడాల్సిన పని లేదు. ఏదైనా సమస్య ఉంటే మాత్రం హెల్ప్లైన్ నెంబర్ కాల్ చేసి సమస్యలు పరిష్కరించుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. ముఖ్యమైన కామెంట్లు అన్నిటికీ కూడా నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. కట్ ఆఫ్ అనేది మాత్రం ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యే విద్యార్థులపైన ఆధారపడి ఉంటుంది. మెరిట్ అండ్ రిజర్వేషన్స్ ప్రకారం విద్యార్థులు ఫస్ట్ రౌండ్లో ఆల్ ఇండియా కోటాలో ఎంతమంది జాయిన్ అవుతారో దానిపైన ఇక్కడ కట్ ఆఫ్ అనేది మొదటి రౌండ్లో ఆధారపడి ఉంటుంది. సెకండ్ రౌండ్లో మళ్ళీ ఆల్ ఇండియా కోటాలో ఎంతమంది జాయిన్ అవుతారో దానిపైన కట్ ఆఫ్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ప్రతి కౌన్సిలింగ్ అప్డేట్స్ నేను వీడియోల ద్వారా ఇస్తుంటాను. మొదటి రౌండ్లో ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యే విద్యార్థులకి వాళ్ళకి కళాశాల నచ్చకపోతే మళ్ళీ వేరే కళాశాల స్టేట్లో అయితే ఉంది సెకండ్ కౌన్సిలింగ్లో మీరు ఖచ్చితంగా వీలుంటుంది. కానీ మీరు ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్లో ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. కళాశాల నచ్చకపోతే ఆ కళాశాలకు మాకు సీటు కేటాయించారు, మేము స్టేట్ కోటాలో జాయిన్ అవుతాము, లేకపోతే వేరే కళాశాలలో మేము ప్రయారిటీ పెట్టుకోవాలనుకుంటున్నాము, ఆ కళాశాలలో సీటు వస్తే జాయిన్ అవ్వాలనుకుంటున్నాము అని మీకు వచ్చిన కళాశాలలో ఖచ్చితంగా మీరు ఇన్ఫామ్ చేయాలి. ఆల్ ఇండియా కోటాలో విద్యార్థులు ప్రతి ఒక్కరూ సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళకి నేను ఈ విషయం చెప్తున్నాను. సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులు కళాశాలల్లో రిపోర్టింగ్ చేయండి. కళాశాల నచ్చకపోతే తెలియపరచండి. ఎందుకంటే ఈ నెల 30వ తేదీ జాయిన్ అయిన విద్యార్థుల డేటా పంపిస్తారు. ఆ డేటాను బట్టే వాళ్ళు సెకండ్ రౌండ్కి అవకాశం ఉంటుంది. సెకండ్ రౌండ్ రిజిస్ట్రేషన్ కూడా ఆల్ ఇండియా కోటాలో మళ్ళీ న్యూ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా స్టేట్ కోటాలో మాత్రం ఒక్కసారి వన్ టైం పాస్వర్డ్తో ఎంటర్ అయ్యి మీరు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత జాయిన్ కాకపోతే సెకండ్ రౌండ్కి అవకాశం ఉండదు. విద్యార్థులు మొదటి రౌండ్ నుండి రెండో రౌండ్కి వాళ్ళకి నచ్చిన కళాశాలకు ప్రయారిటీని బట్టి అప్గ్రేడేషన్ ఉంటుంది, స్లైడింగ్ ఉంటుంది. ఒక కళాశాల నుండి మీరు ప్రయారిటీ ఏదైతే పెట్టుకున్నారో ఆ ప్రయారిటీ ప్రకారమే స్లైడింగ్ అనేది ఉంటుంది. కాబట్టి దీనికి కూడా కళాశాల డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఒక ఆప్షన్ ఇస్తారు. మీకున్న కళాశాల నుండి కంటిన్యూ అవుతారా లేకపోతే అక్కడే ఉంటారా అని ఒక సింపుల్ చిన్న ఆప్షన్ ఇస్తారు. దాన్ని పెట్టుకోవాల్సి వస్తుంది. కళాశాలలో కూడా ప్రతి ఒక్కరు అడుగుతారు, మీరు వేరే కళాశాలకు వెళ్ళాలనుకుంటారా ఇక్కడే ఉంటారా అని అడుగుతారు. దానికి మీ అంగీకారం సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి కౌన్సిలింగ్ అప్డేట్ కూడా విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరూ కూడా వీడియో పూర్తిగా ఆద్యాంతం పూర్తిగా చూస్తేనే మీకు నేనేం చెప్పాను అనేది అర్థమవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడ వీడియోలో కంటిన్యూగా చెప్పుకుంటూ పోతుంటాం. ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ కూడా ప్రతి ఒక్కరికి అవసరమే ఈ కౌన్సిలింగ్లో. కాబట్టి పూర్తిగా వీడియో చూడండి. వ్యూస్ కోసం కాదు, లేకపోతే లైక్స్ కోసం కాదు. నాకు వ్యూస్ లైక్స్ దానిపైన నేను ఆలోచించే వ్యక్తిని కూడా కాదు. ఎక్కడ కూడా నేను వీడియోలు నాకు లైక్ చేయండి అని కానీ లేకపోతే షేర్ చేయండి అని కానీ నేను చెప్పను. ఎందుకంటే విద్యార్థుల యొక్క ప్రయోజనాలు చాలా చాలా ముఖ్యం నాకు. నా వల్ల ఒక్క విద్యార్థికి మంచి జరిగినా సంతోషించే వ్యక్తిని నేను. ఒక్క విద్యార్థికి మంచి జరిగితే చాలు, లక్షల మంది జరగాల్సిన పనిలే. అది ఉదాహరణగా చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కౌన్సిలింగ్ అప్డేట్స్ మనం క్లియర్గా చెప్తాము. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన వాళ్ళకి కానీ లేకపోతే కన్వీనర్ కోటాలో కానీ ఆ అప్గ్రేడేషన్ ఎలా ఉంటుంది, ఏ కళాశాల బాగుంటుందో కూడా మీరు కామెంట్లు పెట్టండి. ఖచ్చితంగా సమాధానం చెప్తాను. మీరు ఏ కళాశాలలో జాయిన్ అవ్వాలనుకుంటారో అది పెట్టండి. ఎందుకంటే మాకు ఇన్ని మార్కులు వచ్చాయి ఏ కళాశాలలో వస్తుందంటే మాత్రం దాన్ని కరెక్ట్గా చెప్పలేం.
ఎస్వియు రీజన్లో 30 మార్కులు కట్ ఆఫ్ ఉంటుందని చెప్పాను, 30 మార్కులు ఖచ్చితంగా ఎక్కువ ఉంటుందని చెప్పాను. ఏయూ రీజన్లో 40 మార్కుల కంటే ఎక్కువగా కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పాను. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎస్వియు రీజన్లో 30 మార్కుల కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది, ఏయూ రీజన్లో 40 మార్కుల కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా దీనిని బట్టే మీరు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుంటారా లేకపోతే కళాశాల ఎంపిక ప్రక్రియ ఎలా చేసుకుంటారా అనేది మీ పైన ఆధారపడి ఉంటుంది. జై హింద్.